హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండేటువంటి వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఉందండి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లకు 10,000 జీతము అందజేస్తామంటూ మంత్రి ప్రకటించడం జరిగింది. ఆ వివరాలు చూద్దాము. నెక్స్ట్, ఏపీ టెట్కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నట్లుగా విద్యాశాఖ తెలియజేసింది. నెక్స్ట్, వాలంటీర్లకు ఉరి అంటూ మరొక అప్డేట్ ఉంది. ఆర్ఆర్బిలో కొలువుల జాతర అంటూ ఒక అప్డేటు. 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనము చూద్దాము. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలో జాబ్ క్యాలెండరు సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుందండి. సో దీనికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉండండి. ఓకే, మరి నెగిటివ్ కామెంట్స్ అయితే ఎవరు పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకేనా? సో చాలామంది నోటిఫికేషన్స్ వస్తాయో రావో అని చెప్పేసి అయితే కామెంట్ పెడుతున్నారు. ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రిపరేషన్లోనే ఉండండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే టెట్కు 3.20 లక్షల దరఖాస్తులు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లుగా ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగిసిందని, గడువు పొడిగించడం లేదని స్పష్టం చేశారు. టెట్ హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 3 నుంచి ఆన్లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు అక్టోబర్ 20వ తేదీతో ముగుస్తాయి అంటూ మనకు ఇక్కడ తెలియచేయడం అయితే జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. మరి టెట్ ఎగ్జామ్ అయిపోయిన 3 months గ్యాప్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. సో టెట్కి ఎవరైతే అప్లై చేసి ప్రిపరేషన్లో ఉన్నారో గైస్, 120 టార్గెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? 120 వస్తే కనుక మనకు 20% డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. సో మంచి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది టెట్ ద్వారా. ఏదో మనము క్వాలిఫై అయితే అయిపోతాం కదా అనుకోకండి, కానీ ఈ వెయిటేజ్ అనేది చాలా చాలా ముఖ్యము. టెట్లో వచ్చేటువంటి వెయిటేజ్ కారణంగా కూడా చాలామంది ఉద్యోగాలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా టెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? టెట్ ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నట్లే. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్, వాలంటీర్ల వ్యవస్థకు ఊరి. చంద్రబాబు సర్కార్ మరో మోసం. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశం. సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు, హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు, ప్రజల మనసు గెలిచినట్టు వ్యవస్థ నిర్వీర్యము, కుట్ర అంటూ ఈరోజు మరొక వార్తాపత్రికలో కథనం అయితే రావడం అయితే జరిగిందండి, సాక్షిలో. ఓకేనా? వాలంటీర్ వ్యవస్థకు ఊరి. గత 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటి కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికేట్ వరకు వివిధ సేవలకు మరి ప్రజలకు సత్వరం అందించి మన్ననలు పొందిన ఈ వ్యవస్థపై కక్ష సాధిస్తుందంటూ తెలియజేస్తారు. ప్రజల మనసు గెలిచిన వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి మరి కుటిల పన్నాగము పన్నిన చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయట పెడుతున్నాడంటూ కథనం అయితే రాయడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఏవైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో వాలంటీర్లకు సంబంధించి అవన్నీ కూడా తక్షణమే
సో ఒక నోటీస్ అయితే జారీ చేసినట్లుగా ఇదైతే మనకు తెలుస్తుంది. ఒక సర్క్యులర్ అయితే జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఏవైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి తొలగించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సూచిస్తూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేసిన ఆదేశాలంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి జాబ్ క్యాలెండర్లో ఎన్నికల హామీలో 10,000 వరకు మరి వేతనం ఇస్తాము, గౌరవ వేతనం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ కూడా మరి ఇక్కడ వీరైతే ఆరోపించడం అయితే జరుగుతుంది. మరియు మరొక వార్తాపత్రికలో చూడండి ఫ్రెండ్స్, మరొక వార్తాపత్రికలో మనకు ఏ విధంగా వచ్చిందంటే వాలంటీర్లకు 10,000 జీతం అంటూ ఇక్కడ అప్డేట్ చేశారు. విశాలాంధ్రలో మంత్రి కొల్లు రవీంద్రకు రాజేంద్రబాబు గోవిందరాజులు వినతి. వాలంటీర్లకు న్యాయం చేయాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరు రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఏపీ కన్వీనర్ లంక గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. మరి ఇద్దరు నేతలు ఆదివారం మంత్రితో విజయవాడ కార్యాలయంలో భేటీ అయ్యి వాలంటీర్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్లకు 10,000 జీతము, ఉద్యోగ భద్రత కల్పనకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరినట్లుగా తెలిపారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్నికల వేళ 1,00,000 మందికి పైగా వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వాలంటీర్ల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలపడం అయితే మనము చూడవచ్చు. సో ఇన్ని రోజులు అవుతున్నా కూడా వాలంటీర్ల పైన ఎలాంటి అప్డేట్ లేదండి. అంటే ప్రభుత్వము కొనసాగిస్తామని చెప్పింది, ఓకేనా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పింది, కానీ విధి విధానాలు మాత్రము ప్రకటించలేదు, ఓకేనా. ఇప్పటికీ కూడా మరి దూరంగానే ఉంచుతున్నట్లుగా అయితే తెలుస్తుందండి, ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ ఆర్ఆర్బీలో కొలువుల జాతర. 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మరి నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బంపర్ ఈ మేరకు 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ఆర్బీ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఆర్ఆర్బీ ALD.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు. అయితే దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 29తో ముగియనుంది అని చెప్పేసి, అంటే ఆగస్టు 29తో కరెక్షన్ రుసుము చెల్లించి దరఖాస్తు ఫారంలో దిద్దుబాట్ల కోసం మోడిఫికేషన్ విండో సెప్టెంబర్ 8న ముగియనుంది అన్నట్లుగా తెలియజేశారు. మరి ఇందులో కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటాలర్జికల్ సూపర్వైజర్, రీసెర్చ్ పోస్ట్ 17, జూనియర్ ఇంజనీర్, నెక్స్ట్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్ ఖాళీలు 7,938 ఉన్నట్లుగా తెలియజేశారు. వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు 500 చెల్లించాలి. మొదటి CBTకి హాజరైన అనంతరం బ్యాంకు ఛార్జీలు మినహాయించి 400 రీఫండ్ అయితే చేస్తామన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, డిఎస్సికి ఉచిత శిక్షణ. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు తెలియజేశారు. నిరుద్యోగ యువత డిఎస్సి టెట్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మరి ఆదివారం రామచంద్రపురంలోని శ్రీ బుచ్చిరాజు కళ్యాణ మంటపం నందు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలను చేపడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించడం ఎంతో శ్రమతో కూడిన విషయమని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రామచంద్రపురం VSM కాలేజీలో డిఎస్సి టెట్ పరీక్షలకు సంబంధించిన ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలపడం జరిగింది. 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 13 నుంచి శిక్షణ తరగతులు కూడా స్టార్ట్ అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. సో గాయస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రానున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, క్యాలెండర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. మన యాప్లో ఆఫర్స్ అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి. ఫస్ట్ డెమో చూసి తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.